తాగబోకండి, నా దగ్గరికి ఎవరు రాబోకండి. ఏం కాలేదు అమ్మ అడుస్తా ఉంటే ఏ నువ్వు రే అమ్మ కొడక మా నాన్న చూసిన తర్వాత దీని పేరు జాలు చూపిస్తా నేను. అమ్మెందుకో మిద్ది పైన కూర్చొని ఏడుస్తుంది, అమ్మను కొట్టావా? నేను ఎప్పుడు కొట్టాను అమ్మనే? ఇంతకు ముందు కమ్మలు తీసి లేదని ఏడ్చింది, అయినా బంగారు ఇప్పుడుండే పరిస్థితుల్లో కొనేట్టుకున్నదా? ఎంత రేటు పడతా ఉందా? చూసావురా అమ్మ కొడక, అమ్మ వావరాక్షన్. పాపా అమ్మ అమ్మాయికి భయపడతా ఉండే కాడికి కొన్నాడు అనుకున్నాను రా. ఇప్పుడు చూడు డాడీ బంగారు కమ్మలు తెచ్చాడు. రాయే అమ్మ నా ముద్దుల బొమ్మ. నువ్వు బొమ్మ బంగారు కమ్మలాడా? ఎందుకు మే కమ్మలు తెచ్చినాడా నాచినావా? ఎంత ఆశకు వచ్చినా తెలుసా? అయినా ఈ మహాన్ బాబు నాకు ఎప్పుడు ఏం తెచ్చిచ్చా? నాకు కొత్త కమ్మలు తెచ్చిచ్చే వరకు నాతో ఎవరు మాట్లాడబాకండి, నాకు దగ్గరికి ఎవరు రాబాకండి. నువ్వు కొత్త కమ్మలు పెట్టుకున్నావు అనుకో నీ మొహం మెరుస్తుందేమో, కానీ ఆ కమ్మలు కొనడానికి రాత్రి పగలు నాన్న ఎన్ని రోజులు కష్టపడి పనులు చేయాలో ఆలోచించావా? నాన్న మొక్కల్లో నవ్వు కంటే నీకు నగలే ఎక్కువైపోయాయి అమ్మా. నీకు కొత్త కమ్మలు కావాలని అడుగుతున్నావు కదా, నాన్న తెగిపోయి చెప్పులు వేసుకొని తిరుగుతా ఉంటే కొత్తవి కొనుక్కొని ఎందుకు చెప్పలేదమ్మా? ఆయన గురించి ఏ రోజైనా ఆలోచించావమ్మా? చెప్పవే. మన కోసం బతుక మనిషిని ఏడిపించడం నీకు ధర్మమ్మా అమ్మా? కష్టాలు వచ్చినప్పుడు నాన్నకి తోడుగా నిలబడాలి గాని లేనిపోయిన కోరికలతో ఆయన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదే బొమ్మ. భారీగా నాన్న బాధ అర్థం చేసుకోవాల్సిన నువ్వే కదమ్మా. నాన్న నీకు అప్పు చేస్తున్న కమ్మలు తెచ్చియచ్చు, రేపు అప్పు తీరకపోతే ఆ నగలేసుకొని నువ్వు సంతోషంగా ఉంటావా? నాన్నని ప్రశాంతంగా బతికినాయి అమ్మా. మాకు స్కూల్ ఫీజులు కట్టేదానికి, మాకు బట్టలు తీర్చేదానికి, నీకు మంచి మంచి చీరలు తీర్చేదానికి, మనకు తిండి పెట్టేదానికి ఆ పిచ్చోడు తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడమ్మా. కమ్మల కోసం డాడీని బాధపడతావా? బావా నాకు కమ్మలేం వద్దులే బావా, నిన్ను బాధ పెట్టుంటే సారీయా. నీ సంతోషాన్ని నేను ఎందుకు వద్దంటేనే, కానీ అర్థం చేసుకో, డబ్బులు ఉన్నప్పుడు తీసిస్తాలే. డాడీ అమ్మే ఒక వజ్రం డాడీ, బంగారు తీర్చి దాని విలువ తగ్గించి బాక. ఏమండి ఈ కమ్మలు కూడా వద్దండి, నాకు బంగారమే వద్దండి, ఇవి కూడా తీసుకెళ్లి కుదువ పెట్టేయండి. డాడీ ప్రేమతోనే కాదు పొగడ్తలతో కూడా భార్యని మెప్పించుకోవాలి. మీరు